బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం అయితే బలహీనపడింది. ఒడిశా దగ్గర అల్పపీడనం తీరం దాటుతుంది. అరేబియా సముద్రం బంగాళాఖాతం నుంచి ఈదురుగాలులు వీస్తున్నాయి. ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలపై మాత్రం ఈ అల్పపీడన ప్రభావం ఉంటుందని, కామారెడ్డి, మెదక్, నిర్మల్ జిల్లాలపై గాలుల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలతో 40 రైళ్లు రద్దు చేశారు. తలమడ్లలో రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులైతే జరుగుతున్నాయి. ఇక ప్రస్తుతానికి తీవ్ర అల్పపీడనం బలహీనపడింది. ఒడిశా దగ్గర తీరం దాటింది. దాని ప్రభావం మాత్రం తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో, ప్రధానంగా కామారెడ్డి, మెదక్లో ప్రభావం ఉండి గాలులు వీచే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ గాలుల ప్రభావం వాతావరణ శాఖ చెప్పిన అప్డేట్స్. భారీ వర్షాలతో ఇప్పటికే 40 రైళ్లు రద్దయ్యాయి. దెబ్బతిన్న రైల్వే ట్రాక్లను కూడా ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయిస్తున్నామంటూ సౌత్ సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్తో మా ప్రతినిధి నుమాన్ వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నుమాన్, ఓవర్ టు యు. ఇటు భారీ వర్షాల నేపథ్యంలో విజయ చంద్రిక ఇప్పటికే ఇటు తెలంగాణలో నిజామాబాద్ కానివ్వండి, కామారెడ్డి, నిర్మల్ జిల్లాలో పూర్తిగా రవాణా వ్యవస్థ అనేది స్తంభించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ఇప్పటిదాకా దాదాపు 75కు పైగా రైళ్లను రద్దు చేశారు. మరి కొన్ని రైళ్లను కూడా డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు మెదక్ కానివ్వండి, తడమట్ల మార్గంలో ఏదైతే పూర్తిగా రైల్వే ట్రాకులు దెబ్బతిన్నటువంటి క్రమంలో ఆ రైల్వే ట్రాకుల మరమ్మత్తు పనులు కూడా చాలా శరవేగంగా సాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. యుద్ధ ప్రాతిపదికన ప్రస్తుతం ఏదైతే అక్కడ మరమ్మతు పనులు కూడా చేపడుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపు పూర్తిగా రైల్వే ట్రాకులు దెబ్బతినడం కానివ్వండి, దాంతోపాటు ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించినటువంటి నేపథ్యంలో ఇటు ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ చెప్పొచ్చు. ఇక రాగల 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఇటు సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు, ఇప్పటివరకు ఎన్ని ట్రైన్లు రద్దు చేశారు, ఎలా ఉండబోతుంది ఏంటనేది కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు ఉన్నారు. శ్రీధర్ గారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఇప్పటికే దాదాపు 75కు పైగా రైలు రద్దు చేయడం, అందులో కొన్ని డైవర్ట్ చేయడం ఇదంతా జరిగింది. సో ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకున్నారు? ఇవంతా క్యాన్సిల్ చేసినటువంటి ట్రైన్లన్నీ కూడా ఎప్పుడు పునరుద్ధరణ అదే అంటే నిన్న ప్రొద్దున మనకి భారీ స్థాయిలో వర్షపాతం జరగడం వల్ల బిక్నూర్, తలమడ్ల మధ్యలో అంటే కామారెడ్డి పక్క స్టేషన్ అయిన తలమడ్ల అక్కడ ఒకేసారి అంటే వర్షపాతం హెవీగా రావడం వల్ల ట్రాక్ కింద ఉన్న మెటీరియల్ అంతా కూడా వెళ్ళిపోవడము, ట్రాక్ అంటే బేర్ ట్రాక్ అక్కడ ఉండడం వల్ల ట్రైన్స్ని క్యాన్సలేషన్, డైవర్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 77 ట్రైన్స్ ఎఫెక్ట్ అయ్యాయి. దాంట్లో 50 ట్రైన్స్ వచ్చేసి ఫుల్ క్యాన్సలేషన్, పార్షియల్ క్యాన్సలేషన్ జరగడం, మిగతా ఒక 24 ట్రైన్స్ డైవర్షన్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి నిన్న మధ్యాహ్నం నుంచే పూర్తి స్థాయిలో రైల్వే సిబ్బంది, సీనియర్ ఆఫీసర్స్ కూడా ఎక్కడైతే ఎఫెక్టెడ్ లొకేషన్ ఉందో అక్కడ ఆ క్యాంప్ చేయడము, రాత్రి పగలు పూర్తి స్థాయిలో మెన్నైన్ మెటీరియల్ని డిప్లాయ్ చేసి అక్కడ మరమ్మత్తు పనులు చేపట్టడం జరుగుతూ ఉంది. ఇంకా వర్షపాతం రావడము, నిరంతరంగా వర్షం రావడం వల్ల కూడా పునరుద్ధరణ పనులు కొంచెం జాప్యం జరుగుతూ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు రాత్రి వరకు పూర్తి స్థాయిలో దాన్ని రిస్టోర్ చేసి ట్రాఫిక్ని మళ్ళీ పునరుద్ధరించే పనిలో ఉన్నాము. హెల్ప్ లైన్ సెంటర్లు ఏమైనా ఏర్పాటు చేయడం జరిగిందా, ముఖ్యంగా సికింద్రాబాద్, కాచిగూడ? అదే మనకు ఈ ట్రైన్స్ డైవర్షన్ వీటికి సంబంధించిన డీటెయిల్స్, అలాగే ప్యాసింజర్స్కి రీఫండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా వీటికి సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా మనము ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకి ఇవ్వడం జరిగింది. నిరంతరంగా కూడా వాటి ద్వారా మేము అంటే కన్సల్ట్ అవుతూ ఉన్నాం. అంతేకాకుండా నిజామాబాద్, కరీంనగర్, కామారెడ్డి మరియు కాచిగూడ ఈ స్టేషన్లలో కూడా హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఇటు అంటే ఆల్రెడీ ముందస్తుగానే రిజర్వేషన్ చేసుకున్నటువంటి ప్రయాణికులు చాలా మంది ఉంటారు, కొద్దిగా సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళేటటువంటి. సో వాళ్ళకి ఏమైనా మరి అమౌంట్ రీఫండ్ కూడా అది అయితే ఏదైతే ఈ క్యాన్సలేషన్స్ జరిగాయో, డైవర్షన్స్ జరిగాయో దానికి సంబంధించి ట్రైన్ క్యాన్సలేషన్ సంబంధించి అయితే ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళు ఆన్లైన్లో టీడీఆర్ ఫైల్ చేయడం జరుగుతుంది. సో ఇమ్మీడియట్గా ఆన్లైన్లోనే రీఫండ్ కూడా వస్తుంది. అదైతే ఫిజికల్ టికెట్స్ తీసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు నియర్ బై స్టేషన్కి వెళ్ళి రీఫండ్కి సంబంధించిన టీడీఆర్ని అప్లై చేయాల్సి ఉంటుంది. వాళ్ళకు కూడా ఫుల్ రీఫండ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ ట్రాకులు దెబ్బతిన్నటువంటి ప్రాంతాల్లో ప్రస్తుతం వర్క్ ఎలా జరుగుతుంది ఏంటి, మొత్తం ఎంతమంది టీమ్స్తో ఇవి వర్క్ ముందుకు సాగి?
అదే అంటే నిన్న మధ్యాహ్నం నుంచే పూర్తి స్థాయిలో దీన్ని అంటే రిస్టరేషన్ పనులు చేయడం జరుగుతుంది. సీనియర్ ఆఫీసర్స్ అక్కడే క్యాంప్ అయి ఉన్నారు నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు కూడా. అయితే దీనికి సంబంధించి మనకి అంటే ట్రాక్ ఒక 50 మీటర్ల మేర అక్కడ మెటీరియల్ అంతా కొట్టుకుపోవడం జరిగింది. దానికి సంబంధించి మనకు శాండ్ కావచ్చు, బోల్డర్స్ కావచ్చు, అలాగే బలాస్ట్ ఆ ట్రాక్ని అంటే హోల్డ్ చేయడానికి కావాల్సిన మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని స్పెషల్ ట్రైన్స్ ద్వారా తెప్పించడం, అంటే మాన్సూన్ స్పెషల్ ట్రైన్స్ ఉంటాయి, వాటిని 3 ట్రైన్స్ను రప్పించడం జరిగింది. ఒకటి విజయవాడ నుంచి, ఇంకొకటి వచ్చేసి కాజీపేట నుంచి, మరొకటి నాందేడ్ నుంచి. అంటే 2 డైరెక్షన్స్లో కూడా ఈ మెటీరియల్స్ని తీసుకురావడము. అంతేకాకుండా మనకి జేసీబీస్, హిటాచి మెషిన్స్ కూడా దాదాపు 10 సంఖ్యలో డిప్లాయ్ చేయడం జరిగింది. అంతేకాకుండా మనకి దాదాపు అంటే ఆఫీసర్స్తో పాటే దాదాపు 400 మంది లేబర్స్ అంటే రైల్వే ఎంప్లాయీస్, బయట ప్రైవేట్ నుంచి కూడా హైర్ చేసుకున్న మెన్ వాళ్ళని కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. నిరంతరంగా పనులు సాగుతూ ఉన్నాయి. రాత్రి వరకు అంటే పూర్తి స్థాయిలో రిస్టోర్ అయ్యేందుకు అవకాశాలు కనిపిస్తాయి. రాబోయే 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉన్నాయని ఇప్పటికీ వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. చాలా వరకు మొత్తం కూడా చాలా ప్రాంతాలు కూడా ఇంకా అదే పరిస్థితి ఉన్నటువంటి వరద ఉధృతి కూడా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. సో ప్రయాణికులు చాలా మంది ఇక్కడ సికింద్రాబాద్ నుంచి కానివ్వండి, ఇటు హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ప్రయాణించేటటువంటి ప్రయాణికులకు కూడా ఇటు దక్షిణ మధ్య రైల్వే తరపున ఏం చెప్పదలుచుకున్నారు? అది ముఖ్యంగా మనకి అంటే ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్ళే ట్రైన్స్ ఆ రూట్లో ట్రైన్స్ రన్ అవ్వట్లేదు పూర్తి స్థాయిలో. ఇంపార్టెంట్ లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ మాత్రం మనం డైవర్టెడ్ రూట్లో తీసుకెళ్తున్నాం. ముఖ్యంగా మనకి అజంతా ఎక్స్ప్రెస్ కావచ్చు, దేవగిరి కావచ్చు, సంబల్పూర్ ఎక్స్ప్రెస్, లేదంటే జైపూర్ ఎక్స్ప్రెస్, ఇలాంటివి లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో మనము 2 రూట్లలో డైవర్ట్ చేయడం జరిగింది. ఒక రూట్ వచ్చేసి సికింద్రాబాద్, కాజీపేట్, రామగుండ్, పెద్దపల్లి, కరీంనగర్, ఆర్మూరు నుంచి మళ్ళీ నిజామాబాద్కి వస్తుంది ఆ రూట్లో. ఇంకో రూట్ వచ్చేసి మనకి సికింద్రాబాద్, బేగంపేట్, వికారాబాద్, పర్లి, పర్బని ఆ రూట్లో డైవర్ట్ చేయడం జరుగుతుంది. ఇవి మనకి నిజామాబాద్ రూటు పూర్తి స్థాయిలో అంటే బ్లాక్ అవడం వల్ల ఈ లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ని డైవర్ట్ చేస్తున్నాం. దీనికి సంబంధించి అంటే రెగ్యులర్గా మనం టీవీలో కానీ న్యూస్ ప్రింట్ మీడియా ద్వారా కూడా సమాచారం చేరవేస్తాం. దాని ప్రకారం మీరు ట్రావెల్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ లోకల్గా ఏవైతే మనకి ప్యాసింజర్ ట్రైన్స్, లోకల్ డెమో ట్రైన్స్ ఉంటాయి వాటిని పూర్తి స్థాయిలో క్యాన్సిల్ చేయడం జరిగింది. అలాగే మనకి రోడ్డు కూడా పూర్తి స్థాయిలో ఈ కామారెడ్డి వైపు పూర్తి స్థాయిలో బ్లాక్ అవ్వడము, రూరల్ రోడ్స్ కూడా కంప్లీట్గా ఫ్లడ్ అవ్వడం వల్ల అక్కడ కూడా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ స్తంభించడం జరిగింది. దాన్ని చూసి మీ అత్యవసరం అయితే కానీ మనం ప్రయాణాలు అంటే చేయడానికి ప్లాన్ చేసుకోవద్దని ఒక విన్నపి. థ్యాంక్ యూ. మొత్తానికి అయితే ఇటు అత్యవసరం అయితే తప్ప అనవసరంగా ప్రయాణాలు ఏమైనా ఉంటే వాటిని రద్దు చేసుకోవాలని కూడా ఇప్పటికే సౌత్ సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ కూడా కోరుతున్నారు. మరోవైపు ఏదైతే ఇటు సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్ మార్గంలో పూర్తిగా రైల్వే ట్రాక్లు దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో సో ఈ నేపథ్యంలో ఏదైతే ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిపివేశాం. సో ఈ రోజు అర్ధరాత్రి వరకు ఏదైతే ఈ మరమ్మతు పనులన్నీ కూడా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి యుద్ధ ప్రాతిపదికన ఇటు ప్రయాణికులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఏదైతే చర్యలు తీసుకుంటున్నట్లు కూడా సౌత్ సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ నిమాన్.
Gracias.